తెలివిని కలిగించు నన్ను దీవిగా వెలుగించు. తెలివిని కలిగించు నన్ను దీవిగా చదవబడిన లేఖన పాఠ్య భాగములలో మరొకసారి వచనాన్ని మనము చదువుగా వింటాము. సువార్త పాఠ్య భాగము యోహాను మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుగా వింటాము. ఆ దినముల యందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుత కార్యములు చేయలేదా అద్భుత కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ దినమున యేసుక్రీస్తు ప్రభువు వారు మధ్యాకాశములోనికి వస్తారు. మధ్యాకాశములోనికి వచ్చే దినాన్ని మనము చెప్పుకుంటూ ఉన్నాము. కొంతమంది మధ్యాకాశానికి వచ్చిన దినములు రెండవ రాకడ అంటూ ఉన్నారు. ఆయన మరలా వస్తాను అన్నారు. ఆయన మరలా వస్తాను అన్న మాట రెండవ రాకడకు సంబంధించిన మాటయే. కానీ ఆయన మొదటగా వచ్చేది మధ్యాకాశములోనికి వస్తారు. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము నుంచి అపోస్తలుడైన పౌలు గారు చాలా తేటగా తెలియపరిచారు. ఆ దినముల గురించి మనకు బరువు చేయకుండా ఏమని రాశారు అక్కడంటే, క్రీస్తునందు ఉండి నిద్రించిన వారు మొదట లేస్తారు అని రాశారు. అంటే ఇంతవరకు క్రీస్తునందు ఉండి ఎవరైతే నిద్రించారో వారు ప్రభువు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దముతోను ఆర్భాటముతోను శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. ప్రభులు వారు దిగి వస్తారు. ఎలా వస్తారు? ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన వస్తారు. దేవుని బోర ఊదినప్పుడు చెవిటి వారు కూడా వినబడేటట్లుగా ఉంటుంది ఆ బోర శబ్దం. ఇలా చూడండి, ఇప్పుడు కళ్ళు మూసుకుని ఉంటే మెరుపు మెరిచింది అనుకోండి, కళ్ళు మూసుకున్న మెరుపు మనకి కనబడుతున్నట్లుగానే
కళ్ళు లేని వారు ఆయన చూస్తారు, చెవిటి వారికి ఆయన బోర శబ్దం వినబడుతుంది. కనుక ఎలా వస్తారో ఆయన ఆర్భాటముతోను ఆర్భాటము అనగా మనం పెళ్లి విందుల్లో చూస్తాము. పెళ్లి జరిగేటప్పుడు కొంతమంది చాలా ఆర్భాటం చేస్తారు. మందుగుండు సామాగ్రి కాలుస్తారు, తరువాత ఆర్కెస్ట్రా వారు పెడతారు, తరువాత డాన్సులు వేయిస్తారు, రకరకాలుగా నాట్యాలు ఆడిస్తూ ఉంటారు. ఇలాగును ఆర్భాటము చేస్తూ లోకంలో కనబడతారు. కానీ ప్రభు వచ్చే ఆర్భాటం ఏమిటి అంటే ఆయన ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దము చేస్తూ ఉన్నది. దేవుని బోర ఆయన రానయున్నాడు అనే శబ్దం, ఆయన వచ్చుచున్నారు అనే శబ్దం. ఒక రాజుగారు గ్రామ పర్యటన చేస్తే ముందుగా సైనికులు బయలుదేరి రాజుగారు వేచేస్తున్నారు అని ఎలాగనైతే ముందుగా తెలియజేస్తూ వెళ్తూ ఉంటాడు, అలాగే ప్రధాన దూత ఆ ప్రభులు వారు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తూ ఉంటే శబ్దము చేస్తూ ఉంటుంది. యావత్ ప్రపంచమంతా వినబడుతుంది ఆర్భాటం. ఆ శబ్దము ప్రతి మానవుడు వింటాడు. ప్రధాన దూత శబ్దము తరువాత దేవుని బోర. ఆ బోరతో ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వస్తారు. ఇలా చూడండి, మధ్యాకాశము లోకాలు 7 లోకాలు ఉన్నవి. 7 లోకాలలో ఆయన మధ్యాకాశానికి వస్తారు. ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రధాన దూత శబ్దము చేస్తుంది, ఆర్భాటం చేస్తుంది, దేవుని బోర వినబడుతుంది. మొదటి రాకడలో ఆయన వస్తారు అని ప్రవక్తలు చెప్పారు. ఎంతో మంది ప్రవక్తలు చెప్పారు. ఆయన అప్పటికి రాలేదు, వస్తాడు అని ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూడా పాత నిబంధన గ్రంథము ఆయన గురించి చెప్పడం జరిగింది. ఆయన వస్తాడు అని చెప్పడం జరిగింది. ఆయన వస్తాడని ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు ప్రవక్తలు చెప్పారు, ప్రవచించారు. అనేక మంది ప్రవచించారు. ఆ ప్రవచన రూపము ఇప్పుడు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త ద్వారా ప్రత్యక్షమైంది. అనగా ఆది కాండం నుంచి మలాకి గ్రంథం వరకు కూడా ఆయన ఇలా ఉంటాడు. ఆయన రూపం ఎలా ఉంటుంది? ఆయన ఆశ్చర్యకరుడుగా ఉంటాడు, ఆలోచనకర్తగా ఉంటాడు, నిత్యుడకు తండ్రిగా ఉంటాడు, కన్య గర్భమును ధరింపబడి వస్తాడు అని చెప్పబడిన మాట ఎలా ఉంది అంటే, ఒక తల్లి గర్భాన్ని ధరించిన రీతిగా ఉంటుంది. గర్భము ధరించిన తల్లికి గర్భములో ఉన్న పిండము ఆడో మగో తెలియకపోయినా పోలికలు చెప్పుకుంటూ ఉంటుంది. లోపల ఎదుగుతున్న ఈ పిండం యొక్క ముక్కు మేనమామలాగా ఉంటుంది, నొసలు మేనత్తలాగా ఉంటాయి. ఇలాగునా ఊహాగానముతో చెప్పుకుంటారు. ఎన్ని నెలలు అంటే 9 నెలలు కూడా అలాగన ఊహించుకుంటూ ఉంటుంది తల్లి. ఎప్పుడైతే బిడ్డ ప్రసవ వ్యాధుల ద్వారా
ప్రసవించిందో ఆ బిడ్డ యొక్క ముసిముసి నవ్వును చూచుకొని నేను అన్నట్టుగానే నొసల మేనత్త నొసల ఉంది, ముక్కు మేనమామ ముక్కు ఇలాగున వర్ణించుకుంటూ ఉంటుంది బిడ్డను చూడగానే. అలాగన ఆది కాండము నుంచి మలాకి గ్రంథం వరకు కూడా గర్భములో ఉన్న పిండమును ఎలాగైతే తల్లి వర్ణించుకుంటుందో అలాగ క్రీస్తు ప్రభులు వారు పైకి కనపడకపోయినా ఇలాగ ఉంటాడు. కన్య మరియ గర్భము ద్వారా వస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయన గురించి ఊహగా మాట్లాడుకోవడం జరిగింది. ఎప్పుడైతే కన్య మరియ గర్భము ద్వారా వెలుపలికి వచ్చారు, ఆ ఊహలన్నీ కూడా నెరవేర్పులోకి వచ్చాయి. దృశ్య రూపముగా ఇప్పుడు కనబడుతున్నాడు ఈయన. ఇలాగ మొదటి రాకడ జరిగింది. ఆ మొదటి రాకడలో ఆయనను పశువుల శాలలో కొనబెట్టబడిన వారిగా ఉన్నారు, మౌనముగా ఉన్నారు, మారు మాట్లాడలేని వారిగా ఉన్నారు. కొట్టినా, హింసించినా, బాధించినా ఏమి మాట్లాడలేని వారిగా, గొర్రె బొచ్చు కత్తిరించు వారి ఎదుట మౌనముగా ఉన్నట్లుగా ఆయన ఉండిపోయారు. ఇప్పుడు ఆయన శిలువ మరణమును పొంది సమాధి చేయబడి పునరుద్ధారుడై నేను మరలా వస్తాను అన్నాడు. ఆయన ఇప్పుడు మరలా వచ్చేది ఎక్కడికి వస్తాడు? మధ్యాకాశములోనికి వస్తాడు. మధ్యాకాశములోనికి వస్తాడు. మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు జరిగిన సంఘటన, ప్రధాన దూత ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దము, ఆర్భాటము, దేవుని బూర ఇవన్నీ ఉండగా ఆయన మధ్యాకాశములోనికి దిగి వస్తారు. ఆ మీదట మనకంటే ముందుగా ప్రభువునందు ఉండి నిద్రించిన వారు మొదటి లేతురు అనగా మనకంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వరక్షకునిగా స్వీకరించి అంగీకరించి హతసాక్షులైన వారు కాలక్రమేణా నిద్ర సజీవులుగా లేచి మధ్యాకాశములోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొంటారు, ఆయన్ని కలుసుకుంటారు. ఆయన వచ్చే రాకడకు మనం ఇంకను ఇలాగనే ఉంటే, సజీవులుగానే ఉంటే మనమందరం కూడా మహిమ శరీరములు ధరించుకొని ఆయన్ని కలుసుకుంటాం. ఎందుకంటే ఈ రక్త మాంసములు పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనవు కనుక, ఈ రక్త మాంసములు భూ సంబంధమైనవి కనుక మనము రెప్పపాటులు అనగా దానిని జదుకులు దేవదాసయ్య గారు చెప్పారు, రేప్చర్ అన్నారు. అనగా రెప్పపాటులో మార్పు చెంది ప్రభువుని కలుసుకుంటాం. చనిపోయిన వారు, మొదటగా చనిపోయిన వారు, ప్రభువునందు ఉండి నిద్రించిన వారు వస్తారు. మనము కూడా ఆయన దగ్గరికి వస్తాము. ఆయన మనకు 7 ఏళ్ల విందు కార్యక్రమం జరుగుతుంది. 7 ఏళ్ల విందు తరువాత ఇప్పుడు రాయబడిన లేఖన పాఠ్య భాగంలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనములో చెప్పబడినట్లుగా చదవండి. అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచనాలు చెప్పలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు
కార్యములు చేయలేదా అని చెప్పుదురు. అని చెప్పుదురు. ఏం చేశారంటే వీళ్ళు యేసుక్రీస్తు నామమున, ఆయన నామమున దెయ్యాన్ని వెళ్ళగొట్టారు, ఆయన నామమున ప్రవచించారు, ఆయన నామమున గొప్ప కార్యములు చేశారు, ఆయన నామమున చేశారు. ఎవరి నామమున? ఆయన నామమున. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామమున ప్రవచించిన ఆయన నామమున, దెయ్యాన్ని వెళ్ళగొట్టిన ఆయన నామమున, అద్భుత కార్యములు చేసిన ఆయన నామమున చేశారు. ఆయన నామమున చేశారే గాని ఆయనలో ఎంత మాత్రము వీళ్ళు అంటుకట్టబడిన వారిగా లేరు. చేసిన కార్యాలన్నీ ఎవరి నామమున చేశారు? ఆయన నామమున. ఆయన అద్భుతమైన నామం, ఆశ్చర్యకరమైన నామం, ఉన్నతమైన నామం, శ్రేష్టమైన నామం, గొప్ప నామం, స్వస్థపరిచు నామం, యేసు నామమున చేస్తారు వీళ్ళంతా. అంతేగాని వీళ్ళు యేసుక్రీస్తు ప్రభులు వారికి అంటుకట్టబడిన వారిగా లేరు. ఆ దినాన్ని అంటారంట అందరూ, ప్రభువా నీ నామముని మేము దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామముని మేము ప్రవచించలేదా, నీ నామముని మేము అద్భుతమైన కార్యములు చేయలేదా అంటే ప్రభు ఏమంటారు? అప్పుడు మీరు నా నామమున చేస్తారు గాని నేను మిమ్మును ఎన్నడను ఎరగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. క్రమము అనేది ప్రభువుకి ఇష్టం. క్రమం అనేది ప్రభుకి చాలా ఇష్టం. ఎలాంటి క్రమము అంటే ఆయన కొండ మీద 3 రోజులు ప్రసంగం చేశారు. ప్రసంగం చేసి అందరికీ భోజనాలు వడ్డించాలి అన్నప్పుడు వారందరినీ క్రమముగా పంక్తులుగా కూర్చుండబెట్టండి అన్నారు. అలా కాకుండా ఎక్కడున్న వాళ్ళకి అక్కడే రొట్లు పంచిపెట్టలేదు. క్రమముగా మీరు పంక్తులుగా కూర్చోండి అన్న తరువాత ఆయన 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచారు. క్రమము అవసరం. మన జీవితంలో కూడా క్రమము అనేది చాలా అవసరం. ఉదయాన్న తూర్పు తెల్లవారక ముందు లేవడం అనేది ఒక క్రమం. తూర్పు తెల్లవారక ముందు లేవడం అనేది ఒక క్రమం. కోడి కూయక ముందు లేవడం అనేది ఒక క్రమం. లేవగానే మంచము దగ్గరే మోకరించడం అనేది ఒక క్రమం. తైలము, ఇలా చూడండి, మీకు తైలం ఇస్తున్నాం. ఆ తైలము 7 చుక్కలు నోట్లో వేసుకుని 7 సిలువ గుర్తులు వేసుకుని తరువాత మీరు పనులు ప్రారంభించుకోవడం అనేది క్రమము. ఇది క్రమము. అలాగే మధ్యాహ్నము మీరు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఒక 5 నిమిషాలు అలాగనే నిలబడి పనంతా పక్కన పెట్టుకుని ప్రార్థన చేసుకోవడము క్రమం. అలాగే సాయంత్రము అందరూ ఇంటికి చేరిన తరువాత పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ఒక కీర్తన పాడుకుని ఒక అధ్యాయం చదువుకుని అందరూ కూడా ప్రార్థన చేసుకుని మంచం ఎక్కడం అనేది క్రమం. ఇది దినదినము జరగవలసిన క్రమం ఇది. అలాగనే వారములకు ఒకసారి ఆరాధనకు వెళ్ళే క్రమం. మనం 8 గంటలు అనుకుంటే 8 గంటలకే ఆరాధనకు వెళ్ళే క్రమం. ఈ క్రమము అనేది దేవునికి ఇష్టమైనది కనుక మనం ప్రార్థన చేసుకునేటప్పుడు దేవదూతలు ఆ సమయానికి వస్తారు మన ప్రార్థన ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి. ఉదయం పూట ప్రార్థన చేసుకుంటే దేవదూతలు వచ్చి ఆ ప్రార్థన తీసుకుని వెళ్తారు. మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవదూతలు ఆలకించి ఆ దేవదూతలు ఆ ప్రార్థన దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారు. సాయంకాలం రాత్రి పూట కుటుంబం అంతా కలిసి ఒక కీర్తన పాడుకుని
బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన దేవుని సన్నిధికి దేవదూతలు తీసుకుని వెళతారు. ఇది ఒక క్రమం తప్పకుండా చేయాలి. క్రమం తప్పకుండా చేస్తే తప్పకుండా ఒకానొక దినాన్న దేవుడు ఫలితాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను ఒక కోడి గురించి మీకు జ్ఞాపకం చేస్తా ఉంటాను. కోడి గుడ్డు మీరు చూస్తే ఎలా ఉంటది? కోడి గుడ్డు లోపల సొన ఉంటుంది, తెల్ల సొన ఉంటుంది, పచ్చ సొన ఉంటుంది. ఆ గుడ్డుని పగలగొట్టేస్తే తెల్ల సొన పచ్చ సొన బయటకు వస్తుంది. అదే కోడి గుడ్డు కోడి రెక్కల కింద పెడితే 21 రోజులు కోడి రెక్కల కింద ఉన్న తరువాత ఆ గుడ్డులో నుంచి కోడి ఆకారం కలిగిన పిల్ల బయటకు వస్తుంది. ఈ సొనలన్నీ ఏమైపోని ఇంకిపోని పిల్లగా తయారైపోని. జీవాన్ని ఎవరు పోస్తారు? ప్రాణం ఎవరిచ్చారు? అది ఆశ్చర్యం. అలాగనే మనము దేవుని సన్నిధిలో క్రమము తప్పకుండా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుని రూపలావణ్యములోనికి మారిపోతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే కదా నేను చెప్పేది. అవిశ్వాసములో నుంచి విశ్వాసములోనికి వస్తాము. విశ్వాసములో నుంచి కోడె గుడ్డు మీద అణిగినప్పుడు ఎలాగైతే పిల్లాకారం వస్తుందో ఆ రీతిగా విశ్వాసములో ఉన్న మనము అధిక విశ్వాసములోనికి వెళ్ళాలి. అధిక విశ్వాసములో ఉన్న మనము తుదకు క్రీస్తు స్వరూపములోనికి మారిపోతాము. ఆ మాటను బట్టి పౌలు గారు అన్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకునుడి అన్నారు. కనుక క్రీస్తు స్వరూపములోనికి రావాలి. తుదకు ఎలా రావాలి? మనం క్రీస్తు స్వరూపములోనికి రావాలి. క్రీస్తు స్వరూపంలోనికి రావాలి అంటే దినదినము, ప్రతిదినము, అనుదినము క్రమము తప్పకుండా మనము ఉదయము లేవగానే మంచము దగ్గరే మోకరించి ప్రార్థన, మధ్యాహ్నం ఏ సమయంలో ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా ఒక 10 నిమిషాలు నిలబడి ప్రార్థన, సాయంకాలము కుటుంబ ప్రార్థన చేసుకున్న నాడు ఇది ఒక క్రమం అవుద్ది. అక్రమము కాదు గనుక క్రమము అవుద్ది గనుక ఈ బిడ్డ నా బిడ్డ అంటాడు ప్రభు. అతని హస్తల చోటున భద్రపరుస్తాడు ప్రభు. గనుక అలనాడు మీరెవరో నేను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అన్నటువంటి రీతిగా కాకుండా నా కుమార్తె, నా కుమారుడా, నీవు క్రమముగా పాటించావు గనుక నీవు నా బిడ్డవై ఉన్నావు అని హత్తుకుంటాడు ఆ రోజున. గనుక ఇక్కడ ఒక ఉదాహరణ చెబుతూ ఉన్నారు ప్రభు. ఏమంటున్నారు అంటే, 2 మనుషులు ఇల్లు కట్టారు. 2 మనుషులు ఇల్లు కట్టారు. ఒకడేమో బండ మీద వేశాడు పునాది, ఒకడేమో ఇసుక మీద వేశాడు పునాది. పునాదులు ఎవరికి కనపడవు, ఇల్లు మాత్రం సుందరంగా చాలా అందంగా పైకి కనబడతాయి. పునాదులు కనబడవు, పునాదులు ఎవరికి కనబడవు. కానీ ఈ పునాది బండ మీద వేసిన పునాదా, ఇసుక మీద వేసిన పునాదా, ఎలా వేసిన పునాది ఇది అని కనబడాలి అంటే ఒక రోజున పై నుంచి వర్షము కురిసింది, పక్క నుంచి గాలి తుఫాను వీసింది, సముద్రంలో నుంచి ఉప్పెన వచ్చింది. ఇప్పుడు ఏ ఇల్లు ఉంటుంది? ఏ ఇల్లు ఉంటుంది? ఇసుక మీద పునాది వేసిన ఇల్లు ఉంటుందా? రాతి మీద పునాది వేసిన ఇల్లు ఉంటుందా? రాతి మీద వేసిన పునాది ఇల్లు మాత్రమే నిలబడింది. ఇసుక మీద పునాది వేసిన ఇల్లు కూలిపోయింది. 2 ఇళ్ళు ఒకేలా కనబడు కలాపలు చేయకపోయినా అనేకమైన అభండారాలు వేసి నన్ను కించుపరిచే వారుగా భూమి మీద నుంచి వస్తారు.
కనుక నీవు యేసుక్రీస్తు మీద పునాది వేసుకున్న ఇల్లు వలె ఉంటే, ఆయన మాట విన్నటువంటి బిడ్డగా ఉంటే, పైనుంచి వర్షం వచ్చినా, పక్క నుంచి గాలి కొట్టినా, సముద్రంలో నుంచి ఉప్పెన వచ్చినా ఏ మాత్రము పడవు. ఆ బండ క్రీస్తు. ఆ బండ ఎవరు? క్రీస్తు ప్రభుల వారు. క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటల మీద నీవు ఆడుకుంటే, క్రీస్తు ప్రభుల వారి యొక్క వాక్యం మీద నీవు ఆడుకుంటే, నీవు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఏమాత్రము తూలిపోవు, పడిపోవు. ఈ మధ్య కొంతమంది ఈ దేవాలయం కాదని మరొక దేవాలయం, మరొక దేవాలయం కాదని మరొక దేవాలయం, మరొక దేవాలయం కాదని అక్కడికి తిరుగులాడుతూ ఉన్నారు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఒకే దేవుని గురించి చెప్తారు. ఎవరి గురించి చెప్తారు? యేసుక్రీస్తు గురించే చెప్తారు. కాకపోతే మందిరాలు వేరు. ఒక మందిరం సుందరంగా ఉంటుంది, కొన్ని మందిరాలు రేక్ షెడ్లుగా ఉంటాయి, కొన్ని మందిరాలు తాటేక్ షెడ్లో ఉంటాయి, కొన్ని మందిరాలు దళ్ళు కట్టుకుని ఉంటాయి. ఎవరు చెప్పినా ప్రభు గురించే చెప్తారు. కానీ ఇలా మారడం వలన చంచలమైన మనస్తత్వం అయిపోతుంది. అంటే ఒక చోట స్థిరంగా ఉండే మనస్తత్వం కాదు, సంచలనమైన మనస్తత్వం. సంచలనమైన మనస్తత్వం గలవాళ్ళు స్థిరమైన పునాది మీద ఇల్లు కట్టిన వారు కారు. సంచలనం అంటే అలాగ సంచరిస్తున్నటువంటి వారు స్థిరమైన వారు కాదు. తుదకు క్రీస్తు ప్రభుల వారిని కూడా కలుసుకోలేరు, ఆయన రాజ్యంలో కూడా చేరలేరు. ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ కాదని ఎక్కడెక్కడో తిరిగిలాడే మనస్తత్వం గలవాళ్ళు చేరలేరు. మనం చెప్పుకుంటే సంచార జీవులు అంటారు. విన్నారు ఎప్పుడైనా? సంచార జీవులు వాళ్ళు ఎలా ఉంటారు? యజమానుడు ఒక కావిడేసుకుంటాడు, ఒక కావిడిలో కుండలన్నీ పెట్టుకుంటాడు, ఒక కావిడిలో తన పిల్లల్ని కూర్చోబెట్టుకుంటాడు, మోసుకుని వచ్చేస్తాడు. ఒక ఊరు వస్తాడు, వెనకాల భార్య ఆ కుక్కతోనో దేనితోనో నడిచొస్తూ ఉంటుంది, వచ్చేస్తాడు. మధ్యాహ్నానికి వస్తాడు ఆ ఊరికి, ఒక చెట్టు చూసుకుంటాడు, చెట్టుకు ఉట్టేస్తాడు. ఆ ఉట్టేసి ఈ కుండలన్నీ ఆ ఉట్లో పెట్టేస్తాడు. ఒక టెంట్ వేస్తాడు, ఆ టెంట్ లో కూర్చుంటాడు. మధ్యాహ్నం 12 గంటలకి భార్య ఆ పిల్లోడిని ఎత్తుకుని ఇళ్ళంతా తిరుగుద్ది. ఇళ్ళంతా తిరిగితే కొద్దిగా అన్నము కూర వేస్తారు. ఆ అన్నం కూర పట్టుకెళ్ళి యజమానికి ఇస్తే ఆ రోజున వాళ్ళు తినేస్తారు. తర్వాత ఇతగాడు వేటకెళ్తాడు, ఎలకలు పట్టుకోవడానికి, బావురు పిల్లలు పట్టుకోవడానికి, పావురాలు పట్టుకోవడానికి వెళ్తారు. వెళ్ళి వాటిని వచ్చి అమ్ముకుంటారు. ఇలాగన ఉదయము సాయంత్రము తన భార్య ఇంటింటికి తిరిగి అన్నం తీసుకుని సేకరించి వస్తే తన భర్త ఏమో వేటకెళ్ళి వస్తాడు. ఇది వాళ్ళ జీవన విధానం. ఈ ఊరిలో అయిపోయింది. మరొక ఊరు వెళ్ళేటప్పుడు కావిడేసుకుంటాడు, కుండలన్నీ పట్టుకెళ్ళి చెట్టుకి. ఇది ఏ జీవితం? ఇది సంచార జీవితం. ఇదేమి జీవితం? ఇది సంచార జీవితం. అలాగనే దేవాలయాలు మార్చేవారు కూడా సంచార జీవితాలతో వారితో సంచార జీవితాలతో కలిగినటువంటి మనస్సు కలిగిన వాళ్ళే తుదకు ప్రభుకి చేరలేదు, ప్రభు రాజ్యాన్ని అందుకోలేదు. అక్రమంగా ఉండదు కనుక ప్రభు అన్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు పొండి అని. కనుక పిల్లారా, మనం ఏ పునాది మీద ఇల్లు కడదాము అంటే క్రీస్తు అనే బండ మీద మనం ఇల్లు కడితే, విశ్వాసం కలిగిన వారుగా ఉంటే, ఆయన మాటల మీద నమ్మిక ఉంచి ఆయన వాక్య ప్రకారముగా మనం జీవిస్తే బండ మీద కట్టబడిన ఇల్లును పోలి ఉంటాము. వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, ఉప్పెన వచ్చినా కదలబడినటువంటి పునాది వలె ఉండుట కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.